చంద్రబాబు అరెస్టు విషయంపై వైసీపీ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించక అరెస్టు చేయడం ముమ్మాటికి తప్పేనని రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు విలేకరుల సమావేశంలో అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సెక్షన్ 17A అవినీతి నిరోధక చట్టం 1988 ఈ కేసు వర్తిస్తుందా లేదా అనేది న్యాయమూర్తుల విభిన్న అభిప్రాయాలను వెలిబుచ్చారని, తదుపరి చర్యల కోసం అత్యున్నత న్యాయమూర్తికి CJI నివేదించారని, ఇందులో ఇద్దరు న్యాయమూర్తులలో సీనియర్ న్యాయమూర్తి చంద్రబాబు అరెస్టు నిబంధనల ప్రకారం జరగలేదని, ఇది చట్టవిరుద్ధమని అన్నారని, అనగా వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా ప్రతిపక్ష నాయకుడు హోదా కలిగిన వ్యక్తిని అరెస్టు చేయడం దుర్మార్గకరమైన చర్యగా జగన్మోహన్ రాజు అభివర్ణించారు. బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసే ముందు చేసే పనికి పూర్తి స్థాయి చట్టబద్ధత ఉందా లేదా అని ఆలోచించకుండా కేవలం రాజకీయ కక్షతో చేసినటువంటి అరెస్ట్ అనేటువంటిది రుజువయ్యింది. ఎందుకంటే ఇద్దరు జడ్జిల్లో ఒక సీనియర్ జడ్జి అభిప్రాయం ప్రకారము ఇది నిబంధనల మేరకు అరెస్ట్ జరగలేదు అని స్పష్టత వచ్చింది. ఇంకొక జడ్జి గారు విభిన్నమైనటువంటి తీర్పునిచ్చినా కానీ ఇక్కడ సందిగ్ధత అనేటువంటిది కేవలం రాజకీయ కక్షతో వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఆరోపణల వల్లనే ఆ సందిగ్ధత క్రియేట్ అయిందే తప్ప రాను దాని యొక్క మూలాలలోకి వెళితే కనుక స్పష్టంగా క్లారిటీ వస్తుంది. చంద్రబాబు గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి తప్పుడు ఆరోపణల వల్లనే ఈ సందిగ్ధత క్రియేట్ అయిందే తప్ప ఇందులో ఏ విధమైనటువంటి బస లేదు అని నిన్నటితో ఇంకా రుజువు అయింది. మేము మొదటి నుంచే చెప్తున్నాం, ఒకవేళ అవినీతి ఆరోపణలు మీరు చేసినవి అయితే కనుక ఇంత పెద్ద వ్యవస్థ ఇన్ని రోజులు జరిగిన తర్వాత ఎక్కడైనా కానీ ఒక రూపాయి ఎవరికి చేరింది, ఎక్కడి నుంచి చేరింది, ఎలా చేరుతులు మారింది అని మీరేమన్నా ఒక ఆధారం చూపగలిగినారా? ఒక్క కేసులో అయినా FIR చేయగలిగినారా? దీన్ని బట్టి ముమ్మాటికి ఇది కేవలం రాజకీయ కక్ష తప్ప ఇందులో ఏమీ లేదు. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతన కావడం లేదు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. కాబట్టి తిరిగి ఎలాగైనా కానీ అధికారంలోకి రావాలంటే చంద్రబాబు గారిని ప్రజలకు దూరం చేయాలి. తనకున్నటువంటి అవినీతి మచ్చను కూడా ఇంకొకరికి తగిలించాలని చేసిన ప్రయత్నమైనటువంటిది ఇంకా తేటతెల్లమయ్యింది. వచ్చే రోజుల్లో ఇది కూడా మిగలదు. అందులో వచ్చే రోజుల్లో ఇంత బాధ్యత లేకుండా ప్రభుత్వం చంద్రబాబు గారి పట్ల వ్యవహరించిందని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఆయన అరెస్ట్ అయినప్పుడు వెల్లువల ప్రపంచ దేశాలు గుర్తించేలా ఆయన మంచిగా పోరాటం చేసినారు. కాబట్టి త్వరలో వచ్చేటువంటి ప్రజా కోర్టులో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి శిక్ష పడుతుంది. బంగాళాఖాతంలోకి వెళ్ళిపోతారు. తిరిగి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండనంత విధంగా ప్రజలు మిమ్మల్ని శిక్షించబోతున్నారు.